మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లాయర్గా మారారు. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ AIBE-XX పూర్తి చేశారు బొత్స ఝాన్సీ. శుభాకాంక్షలు చెప్తూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్ టు మై వైఫ్ అంటూ బొత్స ట్వీట్ చేశారు. జీవితంలో ఝాన్సీ మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారని కూడా సంతోషంగా ఉందని కూడా చెప్పారు బొత్స. రాజకీయాలతో పాటు విద్యలోనూ బొత్స ఝాన్సీ రాణిస్తున్నారు. గతంలో MA ఫిలాసఫీ, LLB, LLMతో పాటు పలు PhD పట్టాలు కూడా పొందారు బొత్స ఝాన్సీ. గతంలోనే AP బార్ అసోసియేషన్ సభ్యత్వం పొందారు ఝాన్సీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, లాయర్గా కూడా మారిపోయారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. ట్వీట్ చేశారు బొత్స సత్యనారాయణ. ఏంటి దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు, ఎలా చూడాలంటారు దీని అప్డేట్స్ ఏంటి? ఏదైతే విజయనగరం మాజీ ఎంపీగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీ లాయర్ గా ఏదైతే ఒకవైపు రాజకీయాలతో పాటుగా మరొక వైపు లా ఎగ్జామినేషన్ పూర్తి చేశారంటూ ఆయన భర్త బొత్స సత్యనారాయణ, మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ ట్వీట్ ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య చేశామంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీకి సంబంధించినంత వరకు కూడా MA ఫిలాసఫీ, LLB, LLM అంటూ పూర్తి చేయడంపై కూడా ఒకవైపు విద్య, మరొక వైపు రాజకీయాలు రెండింటిని సమానంగా బేరీజు వేసుకుంటూ ఒక తక్కిలో చూస్తూ వెళ్లారంటూ కూడా చెప్పడం అర్థదాయకంగా ఉందంటూ కూడా ఆయన భర్త చెప్పడం, అది బొత్స సత్యనారాయణ ట్వీట్ చేయడం ఒకంత ఆనందం అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణలో సంబంధించినంత వరకు పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా బొత్స ఝాన్సీ జీవితానికి సంబంధించినంత వరకు ఏదైతే 1964 ఏప్రిల్ 11 జన్మించినటువంటి ఈవిడ రాజకీయాలకు సంబంధించినంత వరకు విజయనగరం జిల్లాకు సంబంధించి 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా, తర్వాత 2006 నుంచి బొబ్బిలి స్థానం నుంచి ఎంపీగా అభ్యర్థిగా గెలుపొందినటువంటి పరిస్థితి. మరొకసారి 2009లో కూడా ఎంపీగా విజయనగరం నుంచి విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. అదే విధంగా 2014-19 ఎన్నికలకు సంబంధించినంత వరకు విశాఖ ఎంపీగా పోటీ చేసినప్పటికీ స్వల్పంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గెలిచినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఒకవైపు బొత్స ఝాన్సీ గతంలోనే ఏదైతే విద్యార్థిగా ఉన్నటువంటి పరిస్థితి, MA LLBతో పాటుగా LLM డిగ్రీ పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా కొంతకాలం న్యాయవాదిగా పనిచేసినటువంటి పరిస్థితి. న్యాయమూర్తి దగ్గర న్యాయవాదిగా కూడాను ఏదైతే ఏమంటారు ట్రైనింగ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు విశాఖ జిల్లాకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటుగా విశాఖ జిల్లాలో తనకంటూ ఒక ప్రాధాన్యతను సంతరించుకునే విధంగా రాజకీయ భవిష్యత్తుకు అడుగులు పడే విధంగా కూడా ఆమె మలుచుకున్నటువంటి పరిస్థితులను అయితే విశాఖ ప్రజలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదైతే 2014 తర్వాత 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో బొత్స సత్యనారాయణ విశాఖ 2024 ఎన్నికలకు సంబంధించి ఆవిడని తీసుకురావడం, విశాఖలో తనకంటూ ప్రాధాన్యత కల్పించే విధంగా మహిళలకు సంబంధించినంత వరకు ఒకవైపు రాజకీయాలతో పాటుగా మరొక వైపు విద్యలో కూడా ఒక రాణించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలతో పాటుగా విద్యలో కూడా తనకంటూ ఒక స్థానం. జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే తనకి డిగ్రీ పట్టాలు కావచ్చు, లేకపోతే గతంలో తాను చేసినటువంటివి కావచ్చు, రాజకీయంగా ప్లస్ విద్యాపరంగా కూడా చాలా వరకు పట్టాలు కూడా పొందినటువంటి పరిస్థితి ఉంది కదా. జిల్లాకు సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులే మాట్లాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. జిల్లా ఒక్కటే కాకుండా విశాఖపట్నం, విజయనగరం 2 జిల్లాలకు సంబంధించి రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత అంటే పాత్ర ఉన్నటువంటి పరిస్థితి ఆవిడికి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి సిచ్యువేషన్, అక్కడి నుంచి విశాఖపట్నం రావడం, విశాఖలుగా ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. 2 జిల్లాలకు సంబంధించినంత వరకు రాజకీయ నేతలు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రాజకీయాలతో పాటుగా మరొక వైపు విద్యలో, మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో తమకు సంబంధించి ఎటువంటి న్యాయ పోరాటానికైనా సరే ఇక్కడ నుంచి మాకు హెల్ప్ దొరుకుతుంది. వైసీపీకి సంబంధించి ఒక మూల స్తంభంగా ఉత్తరాంధ్రకి బొత్స ఝాన్సీ ఉండబోతున్నారంటూ కూడా నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
శుభాకాంక్షలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వైసీపీ నుంచి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది నాయకులు అయితే ఏదైతే రాజకీయాలతో పాటుగా పూర్తిగా విద్యను కూడా తనకంటూ అవలంబించుకోవడం, మరొక వైపు న్యాయ వ్యవస్థలోకి వెళ్లడంపై అయితే మాత్రం హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అది ఒక మహిళగా రెండు వ్యవస్థల్లో కూడా రెండు పడవల మీద కొనసాగడంపై అయితే మాత్రం ఆనందోత్సాహాల మధ్య వైసీపీ కేడర్ ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది రాబోయే కాలంలో. ఎందుకంటే ఎల్ఎల్బికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో కాకుండా సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేసే విధంగా కూడా తమకి అవకాశం దొరికిందని కేడర్ చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా బొత్స ఝాన్సీ మారబోతున్నారు ఉత్తరాంధ్రకి సంబంధించి అంటూ కూడా గుసగుసలు వినిపించే పరిస్థితి ఉత్తరాంధ్రలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు రాజకీయంతో పాటుగా మరొక వైపు న్యాయ వ్యవస్థలో తమకంటూ న్యాయం జరిగేలాగా తమ కేడర్ ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఒక ఏదైతే ఒక హామీ దొరికే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా కేడర్ పూర్తిగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మహిళా లోకానికి సంబంధించినంత వరకు ఇది ఒక బాధ్యతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయాలని, మరొక వైపు న్యాయస్థానంగా ఏదైతే చదువుని రెండింటిని కొనసాగించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పనులతో పాటుగా బయట కూడా తమకంటూ సమాజంలో ఒక బలమైనటువంటి పునాది వేసుకునే విధంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా కూడా వెళ్లేందుకు ఇది రాజకీయంగా వ్యక్తిపరంగా కూడా తనకు తానుగా ఒక మార్కర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక లాయర్గా అయితే మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మారిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ AIBEXX పూర్తి చేశారు బొత్స ఝాన్సీ. శుభాకాంక్షలు చెప్తూ కూడా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ టు మై వైఫ్ అంటూ బొత్స చేసినటువంటి ట్వీట్కి సంబంధించి అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవితంలో ఝాన్సీ మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని కూడా చెప్పుకోవడానికి సంతోషంగా ఉందని కూడా బొత్స ఈ నేపథ్యంలో చెప్తూ ఉన్నారు. రాజకీయాలతో పాటు విద్యలోనూ బొత్స ఝాన్సీ రాణిస్తూ ఉన్నారు. గతంలో MA ఫిలాసఫీ, LLB, LLMతో పాటు పలు PhD పట్టాలు కూడా బొత్స ఝాన్సీ పొందారు. గతంలోనే AP బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా పొందారు బొత్స ఝాన్సీ.